కనిపించట్లేదయ్యా. ఆడ అమ్మా నాన్న ఎక్కడే ఉన్నారు అయ్యగారు? ఇప్పుడు నాకు కావాల్సింది ఆగిపోయిన నా కూతురు పెళ్లి జరగాలి. మన మధ్యున్న గొడవలు చెల్లి పెళ్లి కట్టు రాకూడదు. ప్రవీణ్ ఎక్కడ? మా చెల్లి పెళ్లి చేయడానికి నువ్వెవడు? నా మీదున్న కోపాన్ని కసితీరా తీర్చుకోవడానికి మీకు కావాల్సినంత టైం ఇస్తాను. ప్రవీణ్ ఎక్కడా? తీసుకురండి రావండి. నిన్ను చంపే ముందు వీడితో నా చెల్లి పెళ్లి చెయ్యాలన్న నీ ఆలోచనని చంపేస్తా. నేను మీలా కత్తి పడితే పదును తగ్గేలోపు పాతిక తలక లేచిపోతాయి. ఇప్పటిదాకా నాలో భరించేవాణ్ణి చూశారు, కానీ ఈ పెళ్లి కడ్డు పడితే తెగించేవాణ్ణి చూస్తారు. శత్రువుని చంపుతా ఉంటే అన్నను కొడతాయి నాయనా. నీతో అబద్ధం అన్నందుకు మమ్మల్ని కొట్టు చంపు. బుల్రెడ్డిని కొట్టింది వీడే నాయనా. మమ్మల్ని ఆడంగుల్ని చేసి ఆడుకున్న వీడిని చంపి మగాళ్ళమని నిరూపించుకుంటాం. మగాడంటే 10 మందిని చంపినోడో నరికినోడో కాదురా. ఇంట్లో ఆడవాళ్ల మనసు అర్థం చేసుకున్నవాడే మగాడు. ఇంట్లో ఉన్న మీ భార్యల మిమ్మల్ని, మీ అమ్మ నన్ను నమ్మడం లేదురా. బయట నుంచి వచ్చిన కార్తీక్ నమ్మాడు. పగతో కళ్ళు మూసుకుపోయి మన ఆడబిడ్డ పెళ్లి మనం మర్చిపోతే ప్రేమతో వాడు జరిపిస్తున్నాడ్రా. ఓబుల్ రెడ్డి మనందరికీ ప్రేమను పంచడానికి తన ప్రేమనే వదులుకున్నాడ్రా.
చివరికి వాడు ఏం చేశాడో తెలుసారా? మీ అమ్మ కోరిక కోసం తనమ్మ కోరికను వదిలేసుకున్నాడు రా. కార్తీక్, నా కూతురు పెళ్లి చెయ్యాలనుకుంటే మమ్మల్ని ఎదిరించి చేయగలిగిన దమ్ము నీకుంది. కాని మా ఇంట్లో నీ ప్రాణాలకు ప్రమాదం ఉన్నా శత్రువుల మధ్య చిరునవ్వుతో ఉన్నావు. హ, తప్పు నీది కాకపోయినా ఈ చేత్తో చెంపదెబ్బతిని తలదించుకున్నావు. ఇంటికి పెద్ద కొడుకులాగా బాధ్యతను భుజాన వేసుకున్నావు. రే, మేము నీకు బంధువులమో కాదు, స్నేహితులమో కాదు, చివరికి పరిచయం కూడా లేని మా కుటుంబం కోసం ఇదంతా ఎందుకు చేశావురా? నాకు మాది నాది అనేది ముఖ్యం కాదు పెద్దయ్య, కరెక్ట్ ఇది అనేది ముఖ్యం. కలవాల్సిన రెండు కుటుంబాలు విడిపోవడానికి, జరగాల్సిన ఒక పెళ్లి ఆగిపోవడానికి కూడా నేనే కారణమయ్యాను. విడిపోయిన రెండు కుటుంబాలు కలిసి పెళ్లి చేయాలనే నేను ఇదంతా చేశాను పెద్దయ్య. శత్రువును చంపేవాడు విజేతగా మిగిలిపోతాడు, శత్రుత్వాన్ని చంపేవాడు చరిత్రలో నీలా నిలిచిపోతాడు. ఎవడు పంపిస్తే వచ్చావురా? ఒకడు